ఇప్పుడు మనము బాబాని ఏ రూపంతో ఎలా నమస్కారం తెలియచేసుకుంటాము అనేది ఒక అష్టకం లాగా 8 పద్యాల్లో చెప్పుకోవడం జరిగిందండి. సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారహేతుం స్వభక్తే చ యామానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం భవద్వాంత విధ్వంసమార్తాండమీజం మనోవాగతీతం మునిర్ధ్యానగమ్యం జగద్వాపకం నిర్మలం నిర్గుణత్వాం నమామీశ్వరం సద్గురుం సాయినాథం భవాంబోధిమగ్నార్ధితానాం జనానాం స్వపాదాశ్రితానాం స్వభక్తి ప్రియాణాం సముద్ధారణార్థం కలౌ సంభవంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సదానింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సదా కల్పవృక్షస్య తస్యాదిమూలే భవద్భావబుద్ధ్యా సపర్యాది సేవాం నృణాం కుర్వతాం భుక్తిముక్తిప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అనేకాశ్రుతాతర్క్యలీలా విలాసై సమావిష్కృతే సానభాస్వత్ప్రభావం అహం భావహీనం ప్రసన్నాత్మభావం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సతాం విశ్రమారామమేవాభిరామం సదా సజ్జనై సంస్తుతం సన్నమద్భిః జనామోదదం భక్తభద్రప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అచన్మాచమేకం పరబ్రహ్మ సాక్షాత్ స్వయం సంభవం రామమేవావతీర్ణం భవద్దర్శనాత్ సంపునీతః ప్రభోహం నమామీశ్వరం సద్గురుం సాయినాథం శ్రీ సాయీశ కృపానిధేరఖిల నృణాం సర్వార్థసిద్ధిప్రద యుష్మత్పాదరజః ప్రభావమతులం దాతాపి వక్తా క్షమః సద్భక్త్యా శరణం కృతాంజలిపుటః సంప్రాప్తితోస్మిం ప్రభో శ్రీమత్సాయి పరేశ పాదకమలా నాన్యశ్చరణ్యం మమ అని ఇక్కడి వరకు ఈ నమామి అష్టకాన్ని చదువుకుంటామండి. దీని అర్థాన్ని కూడా మనము ఇప్పుడు తెలుసుకుందాము. అంటే సాయినాథ సచ్చిదానంద స్వరూపుడవు, జగదుత్పత్తి స్థితి సంహార హేతువు, జగత్తును ఉత్పత్తి చేసేటువంటి వాడివి. స్థితిని ఆ ఉత్పత్తి అయినటువంటి స్థితి ఎంతకాలము ఉండాలి, ఎవరెవరి కర్మ ఎంతవరకు చేయాలి, ఇవన్నీ చేసిన తర్వాత దాన్ని మళ్ళా సంహరించడానికి కారణభూతుడు అయినటువంటి ఓ సాయినాథ, భక్తుల కోరికలను అనుసరించి మీరు మానవ రూపంలో కనిపించుచున్నారు. ఆ మానవ రూపంలో ఉండేటువంటి ఈశ్వరుడవు సద్గురుడవు అయినటువంటి ఓ శ్రీ సాయినాథ, సాయి కన్నయ్య, సాయిరామ, నీకు నమస్కరిస్తున్నాను. అలాగే అజ్ఞానాంధకారాన్ని నశింపచేసేటువంటి సూర్యుడు మనోవాక్కులకు అతీతుడు, మునులకు ధ్యానమునందు పొందదగినటువంటి వాడు, జగత్వాపకుడు, నిర్మలుడు, నిర్గుణుడు, ఈశ్వరుడు, అంతేకాదు సద్గురువు, సమర్థ సద్గురువు, సచ్చిదానంద సమర్థ సద్గురుడు అయినటువంటి శ్రీ సాయినాథునికి మనము నమస్కరించుచున్నాము. అలాగే అజ్ఞాన సాగరంలో మునుగుతున్నటువంటి మనలను, జనులను, అజ్ఞానం, ఏ అజ్ఞానం అండి? అజ్ఞానం అంటే ఏంటండి? మనం ఇప్పుడు చూస్తున్నటువంటి భౌతికమైనటువంటి ఈ సుఖాలు, కష్టాలు, ఇవే మనము లోకం అనుకుంటున్నాము, ఇదే సర్వం అనుకుంటున్నాము. కాదు, ఇవన్నీ నశించిపోయేవే, ఏ నాటికైనా నశించిపోయేవే.
ఎందుకంటే మన తాత తండ్రులను మన భుజాల మీద మోసినాడు అది గుర్తుకు రాదు. ఏదో 10 రోజుల తర్వాత మళ్ళీ మామూలు జీవితం మొదలు పెడతాం. అంటే మనం మళ్ళీ అజ్ఞానంలోనే ఉంటున్నాం. సరైనటువంటి జ్ఞానం ఏంటి? ఇవన్నీ నశించిపోయేదే. మనము కూడా ఒకనాడు మన వాళ్ళ చేత ఈ శరీరం మోయించుకోవాల్సినదే. కాబట్టి మనం చేసే కర్మానుసారంగా భగవంతుడి జ్ఞానంలో మానవ జన్మ యొక్క లక్ష్యం ఏంటండి? ఆ సచ్చిదానంద స్వరూపుణ్ణి చేరుకోవడము. ఆ సచ్చిదానంద స్వరూపుణ్ణి మనము చూడగలగడం. ఈ శరీరంతో భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ దేహంతో ఆయన చూడగలగడం, అది నిజమైనటువంటి జ్ఞానం. అజ్ఞాన సాగరంలో మునిగిపోతున్నటువంటి మనలను, అంటే జనులను, మనందరినీ తన పాదాలను భక్తి ప్రీతులతో ఆశ్రయించే వారిని ఉద్ధరించటానికి ఈ కలిలో అవతరించినటువంటి ఈశ్వరుడైనటువంటి ఈశ్వర రూపమే ఈ శ్రీ సాయినాథుడు. సద్గురు రూపము, సచ్చిదానంద సమర్థ సద్గురు రూపము సాయీశ్వరునికి నమస్కరించుచున్నాను. సదా ఎల్లప్పుడూ చేదు రసాన్ని స్రవించేటువంటి ఆ వేప చెట్టు మూలలో నివసించి, ఆ వేప చెట్టునే కల్పవృక్షము అనే కంటే, కల్పవృక్షము కంటే కూడా అధికమైన దానినిగా చేసినటువంటి ఈశ్వరుడైనటువంటి ఓ సాయినాథ, ఎల్లప్పుడూ చేదు రసాన్ని సర్వకాల సర్వావస్థలందు వేప చెట్టు చేదే అందిస్తుంది. కానీ ఆ వేప చెట్టు ఆకు మనకు అమృతం. కల్పవృక్షము కంటే కూడా గొప్పదైనటువంటిది. అటువంటి దాన్ని మనకు అందించినటువంటి పరమాత్మ స్వరూపమా ఈశ్వరుడా సాయినాథ, నీకు నమస్కరిస్తున్నాను. ఎల్లప్పుడూ ఆ కల్పవృక్షం మూలమున, సృష్టి మూలమున నిలిచి తను సొంతగా చేసినటువంటి మాయ చేత, స్వమాయ చేత నరరూపాన్ని దాల్చి, మనుష్య రూపాన్ని దాల్చి సపర్యాది సేవలను, అన్ని రకాలైనటువంటి సేవలను, కాకడారతి దగ్గర నుంచి చూడండి, ఆయన నిద్రలు లేపి, ఆయన దోమతెర విప్పి, ఆయన పాదాలు శుభ్రంగా కడిగి బ్రష్ చేసి అన్నీ చేస్తాం. సపర్యలన్నీ సేవ చేయించుకుని, నరుల చేత ఆ సేవలన్నీ చేయించుకుని మనుషులకు, నరులకు భక్తిని, ముక్తులను ప్రసాదించేటువంటి ఈశ్వర రూపమైన సాయినాథ, నీకు నమస్కరిస్తున్నాము. ఎక్కడా విననట్టి, తర్కించని వీలు కాదు. అసలు ఆయన గురించి మనం ఎన్ని చెప్పుకున్నా కూడా వీలు కాదు. ఏ అంతమనేటువంటిది ఉండదు. ఎక్కడా విననటువంటి, తర్కించుకున్నటువంటి లీలా విలాసములతో వెలిసినటువంటి, సాధు సత్పురుషుల ప్రభావం చేత మాత్రమే భాసిస్తూ ఉండేటువంటి ఓ సాయినాథ, ఈశ్వర స్వరూపమైన ఓ సాయినాథ, ఇంకా ఏం చెప్తున్నారో చూసారా? అహంభావరహితుడై కేవలము ఆత్మభావమున ప్రసన్నుడుగా ఉండేటువంటి ఈశ్వరుడు. నేను అనేటువంటి భావమే లేదు. ఈ సమస్త జగత్తు ఆయనే నిండి ఉన్నారు. అహంభావరహితుడవై ఆత్మస్వరూపంగా ప్రతి వ్యక్తిలో ఉండేటువంటి ఆత్మ భగవతాత్మ, భగవంతుడే, ఆ పరమాత్మే అనేటువంటి భావనను ప్రతి ఒక్కరిలో, ప్రతి జీవిలో, చీమలో, దోమలో, చెట్టులో, వేరులో, మట్టిలో, అణువులో, అణువున ఆత్మస్వరూపంగా ఉండేటువంటి ఓ సాయినాథ, నీకు నమస్కరిస్తున్నాను. అంతేకాదండి, మహాత్ములకు విశ్రాంతి స్థానము, సజ్జనులు స్తుతి నమస్కారాలందు అందుకొనుచు ప్రజలందరికీ సంతోషాన్ని చేకూర్చుచు ఆయన్ని దేవుడిగా నమ్మి వచ్చినటువంటి భక్తులందరికీ అభయాన్ని ఇస్తూ ఈశ్వర రూపంలో వెలసినటువంటి సాయీశ్వర, సాయినాథ, సాయి కన్నయ్య, ఆ ఈశ్వరుడికి కేశవుడికి భేదం లేదండి. అటువంటి ఈశ్వర రూపమైనటువంటి సాయినాథ, నీకు నమస్కరిస్తున్నాను. అలాగే
జన్మాదులు లేనటువంటి వాడు, అద్వితీయుడు, రాముని వలె తన ఇచ్ఛ చేతని అవతరించిన సాయి పరాత్పర బ్రహ్మమగు మీ దర్శనం చేసినంతనే మీ దర్శన చేతనతోనే మేము పవిత్రుడమైతే ప్రభు. అట్టి ఈశ్వర రూపమైనటువంటి సాయినాథ మీకు నమస్కరిస్తున్నాము. శ్రీ సాయిసా కృపానిధి సర్వజనులకు చతుర్విధ పురుషార్థములను ప్రాప్తింపజేయుచు మీ పాదధూళి యొక్క ప్రభావమును సృష్టికర్త బ్రహ్మ కూడా వర్ణించలేడు. అటువంటి మీ పాదధూళి రజములో ఒక చిన్న అణువుగా మారిన నేను మీ శరణు పొందాను. షిరిడీ వచ్చి ఆయన దర్శనం చేసుకుని ఆ గురుస్థానంలో ప్రదక్షిణం చేసుకున్న ప్రతి వారు ఆయన శరణను పొందినటువంటి వారు, ఆయన భక్తులే. మీ పాదాలు తప్ప వేరే శరణు లేదు, మీ పాదములు తప్ప వేరే శరణు లేదు అని ఈ 8 పద్యాలకు అర్థమండి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. తర్వాత స్తోత్రం అండి, స్తోత్రం చెప్పుకుందాము.